ఇలాంటి సమయంలో ఎన్నికలు జరిగితే జనం ఎవరికి పట్టం కడతారనే దానిపై ఆసక్తికర సర్వే వెలుగులోకి వచ్చింది. సీ ఓటర్తో కలిసి ఇండియా టుడే నిర్వహించిన ఈ సర్వే ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చగా మారింది. జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 324 సీట్లు వస్తాయనేది సర్వే అంచనా. ఇండియా కూటమికి 208 సీట్లే వస్తాయని వెల్లడించింది. ఇందులో బీజేపీకి సింగిల్గా 260 ఎంపీ సీట్లు వస్తాయని సర్వే చెప్తున్నటువంటి గణాంకాలు. అదే కాంగ్రెస్కు 97 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇదే సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన సర్వే అంచనాలకు తాజా సర్వే వివరాలకు చాలా తేడా కనిపిస్తోంది. ఫిబ్రవరిలో నిర్వహించినటువంటి సర్వే ప్రకారం ఎన్డీఏకు 343, ఇండియా కూటమికి 188 సీట్లు వస్తాయని వెల్లడించింది. 5 నెలల వ్యవధిలోనే అంకెల్లో చాలా మార్పు వచ్చింది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాగా పనిచేస్తున్నారని 34% మంది కితాబిచ్చారు. మొత్తం 2 లక్షల మందికి పైగా జనాల అభిప్రాయాలు క్రోడీకరించి వివరాలు తీసుకున్నట్లుగా సర్వే తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఆసక్తికరమైనటువంటి సర్వే కూడా నిర్వహించినటువంటి పరిస్థితి, దానికి తగ్గట్లే ఆ సర్వే రిపోర్ట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి, ఎలా చూడాలి వీటిని? వంశీ, నిజానికి చాలా ఇంట్రెస్టింగ్ అంశం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరుగుతాయి, తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా రకరకాల ఊహాగానాలు వస్తూ ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ఈవెన్ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయి, ప్రభుత్వం కూలిపోతే పలానా వ్యక్తి సీఎం అవుతారు, ఇట్లాంటి ఊహాగానాలు వస్తూ ఉంటాయి. బట్ వీటికి కొన్ని సర్వే సంస్థలు ఏదైతే ఉంటాయో ఆ సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు దానిపైన సర్వే చేస్తుంటాయి. అంటే మూడ్ ఆఫ్ ది నేషన్ ఎట్లా ఉంది, దేశంలో ప్రజల మూడ్ ఎట్లా ఉంది అనేది ప్రతిసారి చేస్తూ ఉంటుంది. 6 నెలలకు ఒకసారి లేదంటే సంవత్సరానికి ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటుంది. దీంట్లో సీ ఓటర్ సర్వే అనేది చాలా ప్రధానంగా ప్రతి సందర్భంలో ఈవెన్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కూడా సర్వే చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా జూలై నుంచి ఆగస్టు వరకు కూడా ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా 2 లక్షల శాంపిల్స్ తీసుకుని ఒక సర్వే చేయడం జరిగింది. మూడ్ ఆఫ్ ది నేషన్ ఎట్లా ఉంది, ఇప్పటికిప్పుడు ఒకవేళ ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అంటే ఎవరు ప్రధానమంత్రిగా పనిచేస్తారు, ప్రధానమంత్రి రేసులో ఎవరెవరు ఉన్నారు, ఎవరి బలం ఎంత, ఒకవేళ రాష్ట్రాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో ఎవరి బలాబలాలు ఏంటి అన్నది సీ ఓటర్ సంస్థ ఇచ్చినటువంటి అంశం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి అవకాశం ఉంటుంది ఏంటి అన్నది చూస్తే గనక ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 324 సీట్లు వస్తాయని సీ ఓటర్ సర్వే చెప్తోంది. ఇండియా అలయన్స్ కి 208 సీట్లు వస్తాయంటూ సీ ఓటర్ సర్వే చెప్తోంది. అంటే ఇక అధికారం మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే కనుక ఎన్నికల వరకు 324 సీట్లు అంటే అఫ్కోర్స్ మ్యాజిక్ ఫిగర్ కు చాలా దగ్గరగా ఉందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో రేపొద్దున మళ్ళీ కూడా అధికారంలోకి మ్యాజిక్ ఫిగర్ దాటేస్తుంది కాబట్టి అధికారంలోకి రావడానికి ఎన్డీఏ కూటమికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నది కూడా ప్రధానంగా ఉన్నటువంటి అంశం. అండ్ మోర్ ఓవర్ గా మోడీ తర్వాత ఎవరు ప్రధానమంత్రి రేసులో ఎవరు ఉన్నారు అంటే చాలా కాలం నుంచి వినిపిస్తున్నటువంటి అంశం, మోడీ తర్వాత అమిత్ షానా లేదంటే యోగి ఆదిత్యనాథా లేదంటే నితిన్ గడ్కరియా, ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది అన్నటువంటి చర్చ కూడా దేశవ్యాప్తంగా నడుస్తోంది. మోస్ట్లీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి చర్చ కూడా మోహన్ భగవత్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత 75 ఏళ్ల తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలి, రిటైర్ అయిపోవాలి అన్నది భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం రాసుకున్నది. సో ఆ సిద్ధాంతం ప్రకారం ఉండాలి అంటూ మోహన్ భగవత్ చేసినటువంటి కామెంట్స్ నేపథ్యంలో ఈవెన్ ఆర్ఎస్ఎస్ లో మోహన్ భగవత్ కూడా తొందరలోనే ఆయన కూడా 75 ఏళ్ల వయసు నిండబోతోంది. ఆ తర్వాత ప్రధానమంత్రికి ఆయనకు కేవలం మహా అయితే 15 రోజుల తేడా మాత్రమే, ఇద్దరు కూడా తప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లా నేపథ్యంలో ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ సంఘు కోరుకున్నంత వరకు కాలం నేను పని చేస్తానంటూ ఆయన చెప్పడం జరిగింది. అమిత్ షా ఇటు మోడీ తరపున ఆయన కూడా కోరడం జరిగింది. ఇంకా సమయం ఉంది, ఆయన చేసినంత కాలం దేశానికి సేవ చేయాలంటూ కూడా ఆయనకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రధానిగా మోడీ చరిష్మా అయిపోయిందా, మోడీ తర్వాత ఎవరు అన్నటువంటి ఒక మూడ్ లో కూడా ఈ సీ ఓటర్ సర్వేని మనం చూడొచ్చు. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా సీఎంలో పాపులర్ గా ఉన్నారు, వాళ్లకు ఎవరికి అవకాశం ఉంటుంది అన్నటువంటి అంశం చూస్తే గనక సరే ఇప్పుడున్నటువంటి ట్రెండ్ సీ ఓటర్ సర్వే ఇచ్చిన దాని ప్రకారం చూస్తే భారతీయ జనతా పార్టీకి 260 సీట్లు వచ్చాయి. గతంతో పోలిస్తే 20 సీట్లు అధికంగా, అంటే లోక్సభ ఎన్నికలతో పోలిస్తే గనక ఇంకొక 20 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది అన్నది ప్రధానంగా చెప్పినటువంటి అంశం. అంటే ఆల్మోస్ట్ 272 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి సొంతంగా బీజేపీ వాళ్ళ పోటీ చేస్తే గనక అన్ని స్థానాలు 260 వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నది సీ ఓటర్ సర్వే చెప్తున్నటువంటి అంశం. అండ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకుంటే గనక కేవలం 97 స్థానాలే ఉంటాయి. ఓన్లీ అంటే ఇండియా అలయన్స్ కాకుండా కాంగ్రెస్ పార్టీ పరంగా చూసుకుంటే 97 స్థానాల్లో ఉంటాయి. గతంలో 99 వచ్చాయి ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో. సో ఇప్పుడు కేవలం 2 సీట్లు మాత్రమే పెరిగేటువంటి అవకాశం ఉంది అని సీ ఓటర్ సర్వే చెప్పినటువంటి అంశం. ఇక
మొన్న ఫిబ్రవరికి ఇప్పుడు జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు జరిగినటువంటి సర్వే ప్రకారం ఒకవేళ కంపేర్ చేస్తే గనక ఫిబ్రవరిలో ఎన్డీఏ కూటమికి 343 సీట్లు వస్తాయి. అంటే ఇప్పుడు జరిగినటువంటి అంశం చూస్తే గనక 324, అంటే ఆల్మోస్ట్ 20 స్థానాలు తగ్గిపోయింది ఈ ఎన్డీఏ అలయన్స్ అన్నది ప్రధానంగా సి ఓటర్ సర్వే చెప్పింది. ఇది ఫిబ్రవరికి ఇప్పుడు ఆగస్టుకు, అంటే మహా అయితే 5-6 నెలల కాలానికే 20 స్థానాలు తగ్గినాయి అన్నది ఈ సంస్థ సర్వేలో చెప్పినటువంటి అంశం. ఇక ఇండియా అలయన్స్ కి 188 స్థానాలు, అంటే ఇప్పుడు చేసిన దానికి 200 ఉంటే గనక ఫిబ్రవరిలో 188, అంటే కొంత ఇది పుంజుకుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక ఎవరు నెక్స్ట్ ప్రధానమంత్రిగా అన్నటువంటి అంశం కూడా ప్రధానంగా ఇక్కడ చర్చ నడిస్తే గనక ఎవరు ప్రధానమంత్రిగా బెటర్ అని మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే చేస్తే, సి ఓటర్ సర్వే చేస్తే గనక మోడీ, రాహుల్ గాంధీ వీళ్ళిద్దరూ, అంటే మోడీ పైన తానే సమఉజ్జి అంటూ కూడా ప్రధానమంత్రిగా నేనే అర్హుని అంటూ కూడా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పోరాటం చూస్తున్నాం. బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీ అంటూ న్యాయం చేయాలి అంటూ కూడా బీహార్ మొత్తం కూడా ఎన్నికల ప్రచారం కంటే కూడా యాంటీ బీజేపీ ప్రచారమే ఎక్కువ చేస్తున్నారు. ఓట్ చోరీ జరిగిందంటూ కూడా రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ చేస్తున్నారు ప్రచారం అక్కడ. సో ఇట్లా నేపథ్యంలో ఎవరు బెటర్ అన్నటువంటి సర్వే ఈ జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు జరిగినటువంటి సి ఓటర్ సర్వేలో చూస్తే గనక 52% దేశంలో ప్రజలు మోడీకే పట్టం కట్టారు, మళ్ళీ మోడీనే ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. 25% మాత్రమే మోడీ కాదు, 20% మాత్రమే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావాలంటూ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి అంశం. ఇక ఇంకొక అంశం, ప్రధానమైనటువంటి అంశం, మోడీ తర్వాత హూ విల్ బికమ్ ఏ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్, ఎవరు ప్రైమ్ మినిస్టర్ గా మోడీ తర్వాత చూడాలనుకుంటున్నారు అన్నటువంటి ఆప్షన్స్ ఇస్తే గనక ఇక్కడ 3 పేర్లు ప్రధానంగా ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా అమిత్ షా, మోడీ తర్వాత అత్యంత బలమైనటువంటి వ్యక్తి, ఆ తర్వాత అంతటి బలమైనటువంటి ధీశాలి భారతీయ జనతా పార్టీలో ఎవరైనా ఉన్నారంటే యోగి ఆదిత్యనాథ్, ఆ తర్వాత నితిన్ గడ్కరీ పేరు వినిపించింది. ఇక దీంట్లో సి ఓటర్ సంస్థ చేసినటువంటి సర్వేలో అమిత్ షాకు 28% ఓటు వేయడం జరిగింది. ఆ తర్వాత 2% మాత్రమే తక్కువగా 26% తోటి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఆ తర్వాత నితిన్ గడ్కరీకి కేవలం 7% మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ మోడీ తర్వాత ప్రధానిగా దేశ ప్రజలు అమిత్ షాను గాని లేదంటే యోగి ఆదిత్యనాథ్ ని మాత్రమే చూడాలనుకుంటున్నారు. రేసులో 3 ఉన్నా కానీ పోటీ మాత్రం ఇద్దరిలోనే ఉంటుంది. బీజేపీ ఎవరికి పట్టం కడుతుంది మోడీ తర్వాత అన్నది ఇక్కడ ఒక అంశం. అయితే మోడీ ఇప్పుడు దిగిపోతారా లేదా అన్నది అప్రస్తుతమైనా కానీ మోడీ తర్వాత ఎవరు అన్నది సి ఓటర్ సర్వే సంస్థ చేసినటువంటి సర్వే. ఇక తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పనితీరు ఈ మధ్యకాలంలో మెరుగ్గా మనం చూస్తున్నాం. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా బల్లగుద్ది మరి రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగం, ఆ తర్వాత ప్రియాంక గాంధీ చేసినటువంటి ప్రసంగం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. కానీ మూడ్ ఆఫ్ ది సర్వేలో వచ్చినటువంటి ఈ సర్వే 2 లక్షల పైచిలకు ప్రజల శాంపిల్స్ తీసుకుంటే దానిలో ప్రధాన ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పనితీరు కేవలం 28%. వెరీ గుడ్, అంటే మంచిగా ఉంది, కొంత మేటిగా ఉంది. ఆ తర్వాత 12% అస్సలే బాగలేదు, 15% ఓకే ఇట్స్ అన్ యావరేజ్, అంటే మరీ బాగుందని కాదు మరీ బాగాలేని కాదు, యావరేజ్ గా ఉంది రాహుల్ గాంధీ పర్ఫార్మెన్స్ అంటూ ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ చెప్తున్నటువంటి అంశం. ఇక ఈ అంశం ఇట్లా ఉంటే ఇంకొక ప్రధానమైనటువంటి అంశం, ఒకవేళ రేపు పొద్దున పాపులర్ సీఎంస్ యోగి ఆదిత్యనాథ్ మనం చూసాం, ఆ తర్వాత ఇంకెవరున్నారు పాపులర్ సీఎంలు, అఫ్ కోర్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలమైన ముఖ్యమంత్రులు తో పాటు రేపు పొద్దున ప్రధానమంత్రిగా ఇండియా అలయన్స్ లో ఎన్డీఏ కూటమిలో కానీ ఇండియా అలయన్స్ లో కానీ ఒకవేళ ఉంటే కనుక ఎవరు అన్నది చూస్తే కనుక యోగి ఆదిత్యనాథ్ కి బలమైనటువంటి దేశంలో ముఖ్యమంత్రిగా 36%, ఆ తర్వాత 2వ స్థానంలో ది ఫైర్ బ్రాండ్ దీదీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 12.5%తో ఉంటే చంద్రబాబు నాయుడు 7.3%తో ఉన్నారు. వరుసగా 3 ముఖ్యమంత్రుల్లో తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3వ స్థానంలో ఉంటే కనుక నితీష్ కుమార్ 4వ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సర్వే కొంత నితీష్ కుమార్ కి అఫ్ కోర్స్ కొంత ఎఫెక్ట్ అవుతుంది అనుకోలేదు, ఎందుకంటే 4వ స్థానంలో ఉన్నా కానీ పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే కనుక 4.3%. సో దేశంలో మొదటి 4 ముఖ్యమంత్రుల్లో బలమైనటువంటి ముఖ్యమంత్రులు ఈ 4గా మనం చూడాలి. అయితే ఇప్పటికిప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ ఇదంతా మనం చూసిన తర్వాత ఎట్లా దేశ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, మూడ్ ఆఫ్ ది నేషన్ ఎట్లా ఉంది అన్నది ప్రధానమైనటువంటి చర్చ ఇప్పుడు దేశంలో నడుస్తుంది. బండారు రామ్మోహన్ రావు గారు అట్లాగే కట్టా కార్తిక్ గారు మనతో పాటు 2 రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ గారు. రామ్మోహన్ రావు గారు, సో మూడ్ ఆఫ్ ది నేషన్ ఎప్పటికీ సి ఓటర్ సర్వే మనం చూస్తూనే ఉన్నాం, బట్ అప్పుడప్పుడు ఇట్లాంటి సర్వేలు కూడా రావాలి, మూడ్ ఆఫ్ ది నేషన్ ఎట్లా ఉందన్నది కూడా దేశం ముందు పెట్టాలి.
ఎందుకంటే రాజకీయాలు వేరు, ప్రజల అభిప్రాయాలు వేరు. సో ఇట్లాంటి సర్వే సంస్థల్ని ప్రజల అభిప్రాయాలుగా మనం స్వీకరించాలి. ఎగ్జిట్ పోల్స్ వేరు, సర్వేలు వేరు. సో ఈ సర్వేని ఎట్లా చూస్తున్నారు? మోడ్ ఆఫ్ ది నేషన్ చెప్తున్నటువంటి ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏం జరగవచ్చు మీ అభిప్రాయం ప్రకారం? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే ఐనిస్ ప్రేక్షకులకు నమస్కారం. ఊహాజనిత ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. ఎప్పుడు నేను మాట చెప్తుంటాను, ప్రశ్న తప్పైతే జవాబు కూడా తప్పే వస్తుంది. సర్వే సంస్థల మీద నా గౌరవం ఉంది, కానీ ఇప్పుడు అవసరమా ఈ పని, వాళ్ళకి అవసరమా? ఎన్నికలు ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు శివలింగం అన్నట్టు బీహార్ ఎన్నికల్లో ఏం జరుగుతుంది ఓ సర్వే చేస్తే లెక్క. గానీ దేశం అంతా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతానే ఊహాజనిత ప్రశ్న జరగదని అందరికీ తెలుసు. 2029 దాకా ఎన్నికలు జరగవు. 2029 ఎన్నికలకు రాముడు ఎవడో రాకాసురుడు ఎవడో వీళ్ళ సర్వేలు ఏం పనికి వస్తాయి, ఎందుకు పనికి వస్తాయి? ఎన్నికలకు మధ్యన ఏం జరగాలి, ఏం జరుగుతుంది, దీని మీద సర్వే చేయమనండి. ఇటువంటి వాళ్ళు ఎన్నికలకు మధ్యన ప్రజాభిప్రాయం సేకరించి ఏం జరగాలి, ఏం జరుగుతుంది అంటే బాగుండేది. ఈ ఎన్నికల సర్వేలన్నీ కూడా నేను మట్టిగా దాంట్లో 57 జర్నలిస్టును ఎవ్వరు కూడా, గ్రామీణ ప్రజలు ఎవ్వరు కూడా బయటపడరు. మీరు ఎవరికి ఓటేసావమ్మా అని నేను ఈనాడు రిపోర్టర్ గా 9 ఏళ్ళు పనిచేస్తా అడిగితే నీకేసిన బిడ్డ అనేవాళ్ళు. ఎవరు బయటపడతారు? మధ్యతరగతి వాళ్ళు, ఈ పార్టీ కార్యకర్తలు బయటపడతారు. మొత్తం 100 కోట్ల మంది ఓటర్లు 2029లో సరిగ్గా 100 కోట్లు నిండితే శ్రీకాంత్, 100 కోట్ల మంది ఓటర్లలో వీళ్ళు చేసిన 2 లక్షలు శాంపిల్ సర్వే. ఎంత లీస్ట్ శాతం అర్థం చేసుకోండి. మళ్ళా ఉత్తరాద దక్షిణాది చేసింది. అవి అంటే ఎన్ని రాష్ట్రాలు చేసాం సర్వే శాంపిల్ని బట్టి, సర్వే చేసుకున్న రాష్ట్రాలను బట్టి ఫలితాలు కూడా వస్తాయి. ఉదాహరణ చూడండి, మీరు ఎవరు మా ప్రధానమంత్రి కావాలంటే 4 ఆల్మోస్ట్ ఉత్తరాది వాళ్ళే, 3 అయితే ఉత్తరాది వాళ్ళే పూర్తిగా కదా. అమిత్ షా గానీ, ఆదిత్యనాథ్ గానీ, మధ్య భారతం అనుకోండి. గతంలో దక్షిణ భారతదేశంలో ఉండే, నాకు చిన్నప్పుడు అట్లాస్ లో మహారాష్ట్ర కూడా దక్షిణ భారతదేశంలో పెట్టేవాళ్ళు. ఇప్పుడు మహారాష్ట్ర పశ్చిమ భారతదేశంలో చేర్చి దక్షిణం తీసేశారు. అంటే నితిన్ గడ్కరీకి 7% రావడానికి కారణం ఏంది? దక్షిణ భారతదేశంలో ఎక్కువ మందికి ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదు. వీళ్ళ సర్వేలను ఉత్తర భారతదేశం పరిమితమైనవి. దాంతో మోడీకి మన వ్యతిరేకంగా ఈయనకు వచ్చే ఓట్లు 7% వస్తుంది కదా. అట్లాగే ఇంకొకరు ఇద్దరు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకు దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. ఆయన పేరు కూడా తీసుకుంటో లేదో తెలియదు నాకు. అట్లానే అటు పక్కన ఏమంటున్నా అంటే, ఇప్పుడు బీజేపీలో మోడీ తర్వాత నాయకత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పేరు కూడా వస్తుంది అంటున్నాను. దేవేంద్ర ఫడ్నవీస్ వస్తారు, ఇట్లా ఉంటాయి ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు. అసలు మోడీ వచ్చేదాకా మీరు చూడండి, అద్వానీ ప్రధానమంత్రి అయితే అనుకున్నాం, ఎప్పుడైనా మోడీ అయితే అనుకున్నామను. అందుకనే గుర్రం ఎగరానువచ్చు. అప్పటికప్పుడు నాయకులు తయారవుతారు, కానీ ఇట్లా 4 ఏళ్ల ముందట ఉన్న నాయకుల నుంచి ఎవరో వస్తారని కూడా చెప్పలేము. అమిత్ షా కూడా నెంబర్ 2లో ఉండొచ్చు ఇప్పుడు, కానీ ఆనాటికి ఏమవుతుందో చెప్పలేము. శ్రీకాంత్, ఒక మాట చెప్తాను. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మహాభినిష్క్రమణ అని రాసుకున్నాం. రాజీవ్ గాంధీ వచ్చిందా రాలేదా? రాజీవ్ గాంధీ చచ్చిపోయినట్టుగా లోకం అంతా అయిపోయింది అనుకున్నాం. పి నరసింహరావు గారు వచ్చిందా రాలేదా? నేను అంటూ చిన్నప్పుడు సావిత్రి విన్నాను. నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందు అని ఒక ఆయన అడిగిండట. ఆ దుర్మార్గమైన సమాధానం ఇచ్చిండు. నేను చెప్తే ఆ సమాధానం బాగుండదు అన్పార్లమెంటరీ కనుక. నేను ఏమంటున్నానంటే, వీళ్ళే కాదు, నా ఉద్దేశం నాయకత్వం ఎప్పటికప్పుడు కొత్తగా ఒక మాట చెప్తాను. ఇక్కడ ఏమైందంటే, ఈ సర్వేలో నేను పూర్తిగా సర్వే కొట్టి పడేస్తున్నాడు. కానీ ఇప్పటికిప్పుడు జరగని ఎన్నికలలో ఎవరెవరు గెలుస్తారనే ఊహనే సరైంది కాదు. రెండోది సోషల్ కెమిస్ట్రీ. రాజకీయాలు ఎప్పుడు సోషల్ కెమిస్ట్రీ. ఆ రోజులో జరిగిన ఫలితాలు, దాని పరిణామాలు బట్టే రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణకు హిందుగాళ్ళు ఎవరు, బంధుగాళ్ళు ఎవరు అనే ఒక మాట అంటే కేసీఆర్ ఓట్లు ఎట్లా బట్టి చూసినాం. అట్లానే మనకు ఎవరైతే ధర్మపురి శ్రీనివాస్ గారు నిజామాబాద్ లో ఒక చిన్న మాట అన్నందుకు ఎండల లక్ష్మీనారాయణ గెలిచారు. నేను ఏమంటున్నాను, అక్కడ డబ్బులు వనికి రాలేదు, పలుకుబడి వనికి రాలేదు, ఏం పనికి రాలేదు. ఈ భావోద్రేకంగా మార్చే క్రమంలో మతం మనకు వస్తుంది, కులం మనకు వస్తుంది. రాజకీయాల్లో ఇప్పుడు చూస్తున్నాం, ఒకరు మతం పరంగా ఓట్లాడుతున్నారు, కులం పరంగా ఓట్లాడుతున్నారు, ఇంకొకరు ప్రాంత పరంగా. ఇప్పుడు మార్వాడి గోబ్యాక్ అదే రేపు పొద్దున వచ్చేది. నేను ఏమంటున్నానంటే, ప్రజలను చీలుస్తూ రాజకీయాలు చేస్తున్న దానిలో వీళ్ళ సర్వేలన్నీ పనికిరావు. రాజకీయ నాయకుల కన్నా ఎన్నికలు అయితే కాదు వీళ్ళు సర్వే సంస్థలు. ప్రశాంత్ కిషోర్ పార్టీ పెట్టి ఓడిపోయిండు, ఊహాకర్తగా మోడీని గెలిపించుండు, జగన్మోహన్ రెడ్డి గెలిపించి. ఎప్పుడు కూడా మంచి కోచ్ ఎప్పుడు ఆటగాడు కాడు శ్రీకాంత్ గారు. ఇప్పుడు మాకు పాఠం చెప్పే ప్రొఫెసర్ ఎవరు కూడా ఎల్ఎల్బి చదివితే ఇట్లా వాదించాలని మాకు చెప్పరు. మేము నేర్చుకోవాలి, మేమే అనుభవం సంపాదించుకోవాలి. ఇది అంతే. రాజకీయాల్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది ఆయా ప్రజలు నిర్ణయిస్తారు. ఈ సర్వే సంస్థలని కేవలం వాళ్ళ పూట గడవడం కోసం, వాళ్ళు ఏదో ఈ ప్రజలను మభ్యపెట్టడం కోసం, ఇంకోటి శిష్ట వర్గాలను మెప్పు కోసం పార్టీ సర్వేలు ఉంటాయి. చూస్తున్నాం కదా మనం, ఎన్ని సర్వేలు విఫలమైన చూసినా. ఏమైందంటే, ఒక్కొక్క జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మీడియా సంస్థలు, ఓటర్ సంస్థలు చేసేటువంటి సర్వేలు మనం చర్చించవచ్చు, ఇవి ఊహాజనితంగాని. కానీ ఇవి రాజకీయాల పైన కూడా చాలా ప్రభావం చూపించేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా. కొన్ని లీకులు కూడా ఇస్తారు కదా, దీంట్లో చాలా లీకులు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
కరెక్ట్. ఇప్పుడు చూడండి 6 నెలల మార్పు వచ్చిందని నేను అదే అంటున్నా కదా. అవును. రాజకీయాలు ఎప్పుడు సోషల్ కెమిస్ట్రీ. అవును. సోషల్ కెమిస్ట్రీలో HO2 ఎట్లా అవుతుందని కెమిస్ట్రీలు చెప్పినట్టు వీళ్ళు చెప్పలేమంటున్నాను. ప్రజల భావోద్వేగాలు భావ ప్రకంపనలు ఆ టైంకి ఉంటాయి. అందుకని ఓటరు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి, నేను పోలింగ్ ఏజెంట్, బూత్ ఏజెంట్ నుంచి మొదలుపెట్టి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గం ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశాను. ఈ లెక్కలను నాకు తెలుసు. స్పష్టంగా చెప్తున్నాను. నేను ఒక జర్నలిస్ట్ గా అయితే నేను కొన్ని చెప్పలేకపోతున్నాను. నేను ఏమంటున్నానంటే ఓటర్ల మనోభావాలు ఎక్కడ బయటపడాయి శ్రీకాంత్ గారు. 99% దాచుకుంటారు. ఇక్కడ ఎవరికి ఓటేసి ఎవరు చెప్పండి. రెండోది, ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు ఎవరు చెప్తాము, మధ్యతరగతి వాళ్ళని చెప్తాము, లేకుంటే పార్టీ కార్యకర్తలు చెప్తారు. వీళ్ళ సర్వే అంతా దేని మీద ఆధారపడ్డది, శాంపిల్ ఏంది, దీని మీద ఒకటి వస్తుంది. రెండోది, దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్య కూడా ప్రధానమంత్రి అభ్యర్థులు నిలిపిందంతా అక్కడి నుంచే కదా. మరి దక్షిణ భారతదేశం ఒక్కరు నిలిపి ఎందుకు నిలపలేదు అంటే దక్షిణ భారతదేశం ప్రధానమంత్రి కాదు డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు కూడా కదా, అంతే కదా. అందుకని ఏమంటున్నా అంటే శక్తివంతమైన ముఖ్యమంత్రుల్లో కూడా దీదీ రావడానికి కారణం ఉన్నది. దీదీ ప్రజల మనిషి, ఎక్కడ ఆస్తులు లేవు, ఆస్తులో లీస్ట్ ఆస్తులు ఆమెకే ఉన్నాయి. గతంలో కమ్యూనిస్టు ముఖ్యమంత్రులు ఉండేవాడు, తర్వాత కాంగ్రెస్ లో కూడా మంచి ముఖ్యమంత్రులు ఉండేవాడు. ఇప్పుడు ఆ లెక్కన దీదీకి ఆస్తులు ఏమున్నాయి, ఆశ ఏమున్నది, ఉన్నంతలో చేస్తున్నారు. అందుకనే ఎవరికి పట్టం కట్టని వాళ్ళు కడతారు. ఒక మాట చెప్తాను, ఇవాళ ఈ సర్వే అన్ని కూడా రీసర్వేలే. 2029 జనవరిలో చేసిన సర్వేనే ఏమైనా పనికొస్తుంది. అది కూడా 100% సర్వేలు ఫెయిల్ అయింది. మనం చూసాం మనకు ఢిల్లీ ఎన్నికల్లో 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్కరైనా రాసిందా, ఒక్కరైనా పేర్కొన్నారా? అంతేందుకు మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అంత ఘోరంగా ఓడిపోతుంది ఎవరైనా అనుకున్నారా? అందుకని ఈ సర్వేలు పక్కన పెట్టి ప్రజల తీర్పుని ఈ సర్వేలు అవమానించడమే అంటున్నారు. ప్రజల తీర్పు ఇంకో రకంగా ఉంటది, వాళ్ళ ఆలోచన ధోరణి వేరుగా ఉన్నది. తమకు ఏది మంచో అది గెలిపిస్తారు. ఇంకోటి ఏంటంటే ఉన్న పార్టీలను గెలిపియాలి కదా, ఉన్న పార్టీలనే గెలిపియాలి కదా, కొత్తగా అయితే రాలే కదా. కనుక నాయకులు అప్పటికప్పుడు పుట్టారు, తయారవుతారు. ఆ పరిస్థితులను బట్టి ప్రభావాలు ఉంటాయి. అప్పటికప్పుడు ఎన్నికల రిజల్ట్స్ చెప్పొచ్చు కానీ ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం మనకు వస్తాయని నేను. కార్తిక్ గారు కూడా ఉన్నారు మనతో పాటు. కార్తిక్ గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. అఫ్ కోర్స్ ఇవన్నీ ఊహాజనితమే అయినా కానీ ఈ సంస్థలకు కొంత క్రెడిబిలిటీ ఉంటుంది నా దృష్టిలో. ఒకసారి ఫెయిల్ అయి ఉండొచ్చు, ఒకసారి సక్సెస్ అయి ఉండొచ్చు. చాలా సందర్భాల్లో ఇవి ప్రజల మూడ్ పైన, ఎలక్షన్ మూడ్ పైన, ప్రజల అభిప్రాయాల మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో రాజకీయ కోణాలు కూడా ఉంటాయి. కొన్ని సంస్థలు కొందరికి అనుకూలంగా ఉండొచ్చు, కొన్ని సంస్థలు కొందరికి ప్రతికూలంగా, వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఇందులో కొన్ని లీక్స్ కూడా కనిపిస్తున్నాయి. ఒకటి, ఇందాక రామ్మోహన్ రావు గారు ఒక మంచి పాయింట్ అన్నారు, దక్షిణాది నుంచి అయితే ఎవరు లేరు కదా, ఉత్తరాది నుంచే కదా మళ్ళీ ప్రధానమంత్రుల లిస్టు. సో గతంలో ఎట్లా అయితే ఉత్తరాది నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో, అదే ఫ్యాక్టరీ నుంచి ఇంకొక లీక్ ఇన్ లోన్స్ బయట కనిపిస్తోంది. అండ్ ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ ని ఎట్లా చూస్తున్నారు? ఇంత అంటే ఇది కేవలం 6 నెలల వ్యవధిలోనే మహా అయితే 2-3 స్థానాల్లోనే హెచ్చు తగ్గులు ఉన్నాయి. ఇంకా ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది, ఇంకో 3-4 ఏళ్ల సమయం ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎట్లా చూస్తున్నారు? మీరు ఆ సర్వీస్ సంస్థకి క్రెడిబిలిటీ ఉందన్నారన్న, చాలా క్రెడిబిలిటీ ఉంది. ఎంత క్రెడిబిలిటీ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలప్పుడు సి ఓటర్స్ చెప్పింది వైసీపీ పార్టీకి 22 నుంచి 24 స్థానాలు రాబోతా ఉన్నాయి, కూటమికి 0 to 1 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎంపీ స్థానాలు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో సర్వే ఇచ్చింది. మరి ఆంధ్రప్రదేశ్ లో అంత బాగా నిజమైంది కదా, అంత గొప్ప నిజాయితీ ఉన్నటువంటి సర్వే సంస్థ సి ఓటర్స్. అంటే ఈ సర్వే సంస్థల్ని అర్జెంట్ గా నేను కొట్టిపడేస్తున్నాను. ఏమాత్రం క్రెడిబిలిటీ లేనటువంటి సర్వే సంస్థలు, కేవలం అధికారంలో ఉన్న మెప్పు కోసమో లేదో ఏదైనా ఒక రాజకీయ పార్టీ కోసమో పనిచేసేటువంటి సర్వే సంస్థలు. అసలు మీకు నేను ఒక విషయం చెప్తానన్నా, ఈ రోజు ఎన్నికలు వస్తే అని మీరు మాట్లాడుతున్నారు కదా, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కొన్ని నినాదాలు ఇస్తాయి. అది కులాల ఆధారంగా, మతాల ఆధారంగా, ప్రజల్ని ప్రభావితం చేసే అంశాల ఆధారంగా కొన్ని నినాదాలు ఇస్తాయి. వాళ్ళు కొన్ని హామీలు ఇస్తారు ప్రజలను ఆకట్టుకోవడానికి. ఆ నినాదాలు, హామీలు ఎన్నికల్లో ప్రభావం చూపిస్తాయి. ఇది ఒకటి. తర్వాత పోల్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. ఆ పోల్ మేనేజ్మెంట్ కూడా ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. 2 ఇలాంటి అనేక అంశాలు ఇప్పుడు ఈ ఓటర్ సర్వేలో పరిగణించేవాడు. అసలు నేను అడుగుతున్నా, ఇండియా టుడే సి ఓటర్స్ సర్వే ఏదైతే ఉందో, ఏ ప్రాంతం వాళ్ళ క్యాలిక్యులేషన్ తీసుకున్నారా? మీరు తీసుకున్న 2 లక్షల శాంపిల్స్ ఏ ప్రాంతం వారివి, ఏ మతం వారివి, ఏ కులం వారివి, ఎన్ని వర్గాల ప్రజల్ని మీరు దీంట్లో ఇన్వాల్వ్ చేశారు? అందులోనూ కులాలు కూడా మన సబ్ క్యాస్ట్ ఉంటాయి. ఎంతమందిని మీరు అలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేశారు? ర్యాపిడ్ గా చేశారా, ఒకే ఏరియాలో చేశారా? మీరు ఆంధ్రప్రదేశ్ లోకి పోయి దేశంలో ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటది అంటే చంద్రబాబు నాయుడు పేరు చెప్పొచ్చు. అదే మీరు ఉత్తరప్రదేశ్ లో పోయి ఎక్కువ శాంపిల్స్ అక్కడ కలెక్ట్ చేసి ఎవరు మోడీ తర్వాత నెక్స్ట్ పిఎం అయితే బాగుంటది అంటే యోగి ఆదిత్యనాథ్ పేరు చెప్పొచ్చు. ఇలా ఉంటది. కాబట్టి
ర్యాండమ్ గా నేషనల్ వైడ్ గా తీసుకున్నారా? ఆ తీసుకున్న సర్వేలో శాంపిల్స్ లో ఏ రాష్ట్రంలో ఎంతమంది తీసుకున్నారు, ఏ మతానికి సంబంధించిన ఎంతమంది తీసుకున్నారు, ఏ కులానికి సంబంధించిన ఎంతమంది తీసుకున్నారు, అందులో ఏ వర్గానికి సంబంధించిన ఎంతమంది తీసుకున్నారు, ఏ పని చేసే వాళ్ళు ఎంతమంది తీసుకున్నారు అనేది క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంతేగాని ఈ క్యాలిక్యులేషన్ పట్టుకొని ఇదే ప్రజల మూడు అంటే 2 లక్షల ప్రజల మూడుని మొత్తం 100 కోట్ల మందికి అంటగట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశాలు వేరు. ఓటుకు నోటు రద్దప్పుడు మోడీ పని అయిపోయింది, ప్రజలందరూ మోడీని అసహించుకున్నారు, ఇందుక మనం గెలిపించింది అని అన్నారు. కానీ తర్వాత అదే ప్రజలు మోడీకి 2సారి పట్టం కట్టారుగా. మూడోసారి పట్టం కట్టినప్పుడు బ్రహ్మాండంగా సింగిల్గా మన బీజేపీ గెలవబోతుంది, 333 స్థానాలు రాబోతున్నాయి అని చెప్పేసి చాలా సర్వే సంస్థలు చెప్పాయి. కానీ ఏమైంది? ఇలా కూటమి పార్టీల మీద ఆధారపడి ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. బీజేపీ సొంతంగా అధికారం రాలేదుగా. 240 స్థానాలకే బీజేపీ పార్టీ పరిమితం అయిపోయింది. ఈవెన్ అంటే దీంట్లో పాయింట్ కూడా కార్తీక్ గారు 2021లో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఆల్మోస్ట్ అక్కడ బీజేపీ గెలుస్తుందని చెప్పేసి చాలా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ లో వచ్చినాయి. బట్ ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు ఒక పల్లెటూరులో ఒక విలేజ్ లో ఒక ముసలామని ఒక తాతను అడిగితే ఎవరికి వేసినావు అంటే నీకే అని చెప్తారు. దట్ ఈస్ కాల్డ్ సైలెంట్ ఓటింగ్. సో సైలెంట్ ఓటింగ్ అనేది పశ్చిమ బెంగాల్లో దీదిని ముఖ్యమంత్రిగా నిలబెట్టింది. అవును, ఎప్పుడైనా ఏ సర్వే సంస్థని సర్వే చేసినప్పుడు ఏ వర్గం ప్రజల ఆలోచనలు తీసుకొని చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఈ సర్వేలన్నీ వదిలిపెడితే ఖచ్చితంగా ప్రజల మూడు ఈ రోజు అన్నట్టు రేపు ఉండదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మీద ప్రజల్లో ఒక ఒపీనియన్ వచ్చింది, రేపు ఏదో ఇన్సిడెంట్ వస్తాయి, ఆ ఇన్సిడెంట్ తో మొత్తం ఒపీనియన్ మారిపోయింది. మోడీ మీద వ్యతిరేకత రావచ్చు, మోడీకి విపరీతమైన పాజిటివ్నెస్ రావచ్చు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి క్యాలిక్యులేషన్ రేపటికొన్నది ఎల్లుండికొన్నది. ఇప్పుడు మీరే చెప్పారు, ఇందాక చెప్పిందంటూ పెట్రోల్లో చేసిన సర్వేకి ఇప్పుడు చేసిన సర్వేకి మధ్య దాదాపు 40-50 స్థానాలు తేడా వస్తుంది. ఎందుకు అంత తేడా వస్తుంది 4 నెలల్లో? ఈ 4 నెలల్లో వచ్చే తేడా 2 సంవత్సరాలు ఎంత పెద్ద తేడా రావచ్చు. కాబట్టి ఇది పెరగొచ్చు, తగ్గొచ్చు. అసలు ఇది ప్రజల ఒపీనియన్ గా మనం పరిగణించాల్సిన అవసరం కరెక్ట్. మీరు అన్నట్టు ఒకవేళ ఇట్లాంటి సర్వే సంస్థలు, కార్తీక్ గారు, ఇట్లాంటి సర్వే సంస్థలు ఎన్నికలకు 6 నెలలకు ముందు ఒకవేళ సర్వే చేసి ఆ రిపోర్ట్ ఇచ్చినా గానీ, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏ నాయకుడు అరెస్ట్ జరిగినా గానీ ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ మారిపోతా ఉంటది. సర్వే సంస్థలు మొత్తం ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం. ఇప్పుడు ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో లగడపాటి సర్వేని మనం క్రెడిబిలిటీగా తీసుకునేది. కానీ ఆ లగడపాటే దాదాపు 2-3 సార్లు తప్పిన తర్వాత నేను సర్వే చేయడం మానేస్తున్నాను ప్రకటించాల్సి వచ్చింది. ఏ సర్వే సంస్థ కూడా అన్ని స్థానాలు ఎక్యురేట్ కాదన్నా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కేకే సర్వే కొంత 2024 ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ లో కొంత హైకింగ్ తెచ్చుకుంది. కానీ అదే సర్వే సంస్థ ఢిల్లీ సంబంధించి హర్యానా ఎన్నికలకు సంబంధించి రిపోర్ట్ లో తప్పులు దొరికాయి, మళ్ళా తప్పు జరిగిందని ఆ సర్వే సంస్థ కేకేని ఒప్పుకున్నాడు. కాబట్టి ఈ సర్వే సంస్థలు ఒక్కోసారి నిజమైతే ఒక్కోసారి అబద్ధం అయితే, జ్యోతిష్యులు లాగానే 10 మందికి చెప్పొచ్చు, 9 నిజం కావచ్చు, 6 అబద్ధం కావచ్చు. కానీ నిజమైన 4 ఎక్స్పోజ్ చేసుకొని మా సర్వే సంస్థ క్రెడిబిలిటీ ఉందని చెప్పుకుంటా ఉంటారు. ఇదంతా సహజంగా జరిగే ప్రక్రియ. కానీ ఇది ప్రజల మూడు అనుకోవడం మాత్రం పొరపాటు. కానీ సర్వే సంస్థలు ఇలా కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న పాలసీల మీద, ప్రభుత్వాలు తీసుకొస్తున్న చట్టాల మీద, జరుగుతున్న పరిణామాల మీద కనుక సర్వే చేసి ఆ రిపోర్ట్ ని ప్రభుత్వాలకు అందిస్తే అది ప్రజల మూడుగా బాగుంటుందేమో నా ఉద్దేశం. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో మనం ఎంతవరకు వెళ్ళాలి, ప్రజలు ఏమనుకుంటున్నారు అది చేయొచ్చు. ఇప్పుడు పార్లమెంట్ లోక్సభలో కీలకమైన చట్టం రాబోతా ఉంది. 30 రోజులకు పైగా జైలు ఉంటే 31వ రోజు ముఖ్యమంత్రి పదవైనా, కేంద్ర మంత్రి పదవైనా, ప్రధానమంత్రి పదవైనా, రాష్ట్ర మంత్రి పదవైనా ఆటోమేటిక్ గా ఊడిపోతుందని కీలకమైన ఈ వెళ్లి మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి వాటి మీద ప్రజల అభిప్రాయం తీసుకొని అది ప్రభుత్వాలకు అందిస్తే బాగుంటుందేమో, ప్రజల ముందు పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ కార్తీక్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. మొత్తానికి అంటే శాంపిల్ బేస్ జరిగినటువంటి ఈ సర్వే, సి ఓటర్ సర్వే కానీ లేదంటే ఎట్లాంటి సర్వేలైనా గతంలో కూడా చాలా సర్వే సంస్థలని సిఎస్డిఎస్ కానీ, అట్లాగే ఇంకా యాక్సిస్ మై ఇండియా కానీ, లేదంటే ఇంకా చాలా సర్వే సంస్థలు మనం చూస్తూనే ఉన్నాం. ఇండియా టుడే, సి ఓటర్ లాంటి సర్వే సంస్థలు కొన్ని బోర్ల పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి, కొన్ని అక్కడక్కడ నిక్కచ్చిగా చెప్పినటువంటి సర్వేలు కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనా కానీ ఎట్లా ఈ సర్వే సంస్థలు ఎట్లా ఉంటుంది, ఏ పార్టీకి మద్దతు పెరుగుతుంది తగ్గుతుంది అనేది అప్పుడున్నటువంటి ఆ ట్రెండ్ ప్రకారం ఈ సర్వేలు చేస్తూ ఉంటారు. బట్ ఎన్నికలకు ముందు 6 నెలల ముందు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్కి ఆ తర్వాత జరిగేటువంటి రాజకీయ పరిణామాల్లో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఎన్నికల ముందు 6 నెలల ముందు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తే మనం చూసాం, శిబు సోరెన్